పుష్ప 2 సాధారణంగా ఇప్పుడు ఇవాళ రేపు సినిమాలు 2 గంటల 20 నిమిషాలు ఉంటేనే ఇంటర్వెల్ బ్రేక్ అవన్నీ కలిపి అబ్బా ఒక్కోసారి ఏంది ఇంత నిడివి ఉంది ఇంత రన్ టైం ఉంది ఏందని ఫీల్ అవుతాం కథ ఎంగేజింగ్ లేకపోతే. ఎందుకంటే ఇప్పుడు చేతిలోకి మనకు మొబైల్ వచ్చింది, ఎన్నో చూస్తుంటాం, ఏది ఎక్కువ టైం చూసే అంత ఓపిక లేదు చెప్పాలంటే ఆడియన్స్కి. ఇన్స్టా రీల్స్ అని 1 minute ఫుల్ ఫన్ ఉంటుంది, ఉండేవి చూడొచ్చు. తక్కువ టైం చూడటానికి ఇష్టపడుతారు ఎక్కువగా. అది గంటల తరబడి సినిమా అంటే ఇక కూర్చోవాలంటే ఈ జనరేషన్కి అదొక పెద్ద పరీక్ష, పెద్ద ఇదిగానే ఫీల్ అవుతుంటారు. కానీ కథ ఎంగేజింగ్గా ఉంటే, ఆడియన్స్ని కూర్చోబెట్టగలిగే స్టామినా కథలో ఉంటే టైమ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ అని చెప్పడానికి ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి కూడా 3 గంటల పైన ఉంటుంది, 3 గంటల 7 నిమిషాలు. అట్లనే RRR 3 గంటల 7 నిమిషాలు. అప్పట్లోనే మహేష్ బాబు చేసినటువంటి నిజం సినిమా 3 గంటల 7 నిమిషాలు. ఈ 3 కూడా నిడివి అదే. మనకు సాధారణంగా 3 గంటల పైన సినిమాలు అంటే పాత సినిమాలు గుర్తొస్తాయి. అందులో ఎక్కువ అన్నగారు చేసినటువంటి పౌరాణిక సినిమాలు మనం చూస్తే DBS కర్ణ, దానవీర సూర కర్ణ, అదొక రికార్డు. డైలాగుల పరంగానే 4 పాత్రలు ఒక్కడే పోషించి అన్నగారే షూట్ చేసి అంతా చేసి డైరెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి సినిమా అది 3 గంటల 40 నిమిషాలు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ అన్న ఎన్టీఆర్ గారిని రాముడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసినటువంటి సినిమా లవకుశ. బ్లాక్ బస్టర్. అది అప్పట్లోనే ₹1 కోటి వసూలు చేసింది, టికెట్ ఖరీదు పావలా ఉన్నప్పుడు. ఇప్పటికీ ఆ లెక్కల ప్రకారం చూస్తే ఆల్ టైమ్ రికార్డుగా అదే ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో. అది మన గణాంకాలు తెలిసిన వాళ్ళు చెప్పేటటువంటి మాట. ఇక ఇప్పుడు 3వ ప్లేస్లో పుష్ప 2 వచ్చిందండి. ఎంత అనుకుంటున్నారు రన్ టైం? ఏకంగా 3 గంటల 20 నిమిషాల 47 సెకండ్లు సుమారు ఉన్నట్టుగా ఈ సెన్సార్ సర్టిఫికేట్ అయిన తర్వాత ఫైనల్ చేసిన టైం అనమాట అది. సో అన్నగారి తర్వాత, పెద్ద ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు రన్ టైం విషయంలో మన బన్నీ అల్లు అర్జునే ఆ రికార్డ్ అనమాట. మరి చూసాము ఇక ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్లో హిట్ అయిందో. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అని చెప్పిన డైలాగు సెన్సేషనం మామూలు కాదు కదా. అసలు ఆ ఎర్రచంద్రం బ్యాక్గ్రౌండ్లో ఆ రాయలసీమ స్లాంగ్, ఆ క్యారెక్టరైజేషను, ఇట్లా భుజం పక్కకు పెట్టి చెప్పిప్పి అక్కడ చూపే బంగారమాయనే శ్రీవల్లి అట్లా, అదే ఏదో అంటే తప్పు పడితే క్షమించాలి, చెప్పు ఇట్లా విప్పి పక్కకేసిన ఒక స్టెప్ అంత సెన్సేషన్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. ఆడియన్స్కి అది నిజంగా కొరియోగ్రాఫర్స్ ఆ పల్స్ ఇది పట్టుకోవడం గ్రేట్ వాళ్ళు. ఇక యాక్టింగ్ పరంగా ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసిందని చెప్పాలి బన్నీ అల్లు అర్జున్. సో ఇప్పుడు ఇంకా భారీ అంచనాలు. పుష్ప ది రైజ్, అందులో మనకి ఫాహిద్ ఫజిల్, బన్వర్ సింగ్ పోలీస్ ఆఫీసర్గా మనం ట్రైల్లో చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా మామూలుగా ఉండేటట్టు లేదు. ఫైట్ మామూలుగా ఇక దుమ్ము లేచుడే అన్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి సుకుమార్ గారు కూడా చెక్కిండు 3 ఏళ్ల పాటు. మరి రికార్డుల పరంగా బాక్స్ ఆఫీస్ రెమ్యునరేషన్ ఏదో వినపడుతుంది 300 కోట్లు పైగా తీసుకొని ఇండియా #1 హీరో అంటే హైయెస్ట్ పెయిడ్ హీరో అని చెప్పి ఆ మాట మనకి ఫిల్మ్ సర్కిల్స్లో ఇప్పుడు సర్కిల్ అవుతుంది, న్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే వ్యాపారం ఏ స్థాయికి వెళ్ళింది పాన్ ఇండియా కాబట్టి 3 ఏళ్ళు మరి ఒక సినిమాకి కేటాయించడం అంటే ఆ హీరో మీదే కదా మార్కెట్ జరుగుతున్నది. అదేం పెద్ద ఐ మీన్ 3 ఏళ్ళు టైం కేటాయించడం అన్నప్పుడు దాదాపు ఈ 3 ఏళ్లలో మరి మామూలుగా చేస్తే 4-5 సినిమాలు చేయొచ్చు కదా. సో అన్నిటికీ కలిపి ఒకే దాంట్లో ఇంకొంచెం అదనంగా తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది వర్తబుల్. ఒట్టిగా ఏది ఎవరు కదా, ఇది లాస్ అండ్ ప్రాఫిట్ గేమే ఫైనల్గా. నాకెంత నీకెంత అనే ఉంటుంది కదా ఎండ్ ఆఫ్ ది డే. సినిమా అంటే ఒక వ్యాపారం అంతే ఫస్ట్. సో ఏదేమైనా కూడా ఇప్పుడు సుకుమార్ గారు ప్రేక్షకుల్ని 3 గంటల 20 నిమిషాల పాటు థియేటర్లో మనకి కూర్చోబెట్టబోతున్నారు. మరి ఆ విషయంలో అంత ఎంగేజింగ్గా కథను చెప్పగలిగి ఉంటారా లేదా అనేది మనకి ఎంత ఇంకా 1 వీక్లో తెలిసిపోద్ది. నేను అనుకోవటం ఆ రేంజ్లో ఉంటుందనే అనుకుంటున్నా. ఏదేమైనా కూడా కథ బాగుంటే టైం అనేది ఆడియన్స్ ఒక్కోసారి లెక్క పెట్టుకోరు, అది పెద్ద బ్యారియర్ కాదు
అని చెప్పడానికి రీసెంట్గా కూడా ఈ మూవీస్ వెట్టాయిని కూడా రజనీకాంత్ గారిది దాదాపు 3 గంటల దగ్గరగా ఉంటుంది. అలాగే విక్రమ్ కావచ్చు, మొన్న కమల్ హాసన్ ఆయన చేసింది, అలాగే జైలర్ 3 గంటలకు దగ్గరగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్క్రీన్ ప్లే బాగా ఉండాలి, లేకపోతే మనం గంట సేపు కూర్చోవాలన్నా కూడా కష్టం అయిపోద్ది. అది కథలో కనుక ఎంగేజింగ్ ఫ్యాక్టర్ మనకి బోరు కొట్టేసిందంటే అబ్బా ఇంకేం కూర్చుంటాం అని అనిపిస్తుంది నాలాంటి వాడికి. ఇంకా 20 ఏళ్ళు ఈ 16 ఏళ్ళు ఈ టీనేజ్ పిల్లలు అయితే ఇప్పుడు ఇవాళ రేపు వాళ్ళకి అంత ఓపిక యాడ్ ఉంటుంది. అసలు ఇట్లా రిమోట్ పట్టుకొని బటన్ మార్చినట్టే కదా, ఈ చేతిలోకి సెల్ ఫోన్ వచ్చాక ఆప్షన్స్ మారిపోతున్నాయి, వాళ్ళకి ఏది ఓపిక అన్నీ తగ్గిపోతున్నాయి. సో అటువంటి జనరేషన్ని ఎంతవరకు ఎంగేజ్ చేయగలుగుతారు పుష్ప 2తో అనేది రిలీజ్ అయిన తర్వాత కానీ తెలిసింది. ఏదేమైనా ఇది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా మరి ఏ రేంజ్లో వసూలు చేసి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందా అని నేనైతే ఎదురు చూస్తున్నా. ఏదో ఇక్కడ మనకు తెలుగునాట ఫ్యాన్ వార్ ఉంది అది ఇది అంటారు, కానీ ఏది మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు, అల్లు అర్జున్ ఒక్కడే ఒకవైపు, అట్లా ఏదో మెగా ఫ్యాన్స్ అంతా ఇది చేస్తున్నారు అంటారు, కానీ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరండి. ఆ ఫ్యాన్స్ అయినా ఒకసారి చూస్తారు అసలు ఎట్ చేసిండు ఏంటి అని. సినిమా ఎండ్ ఆఫ్ ది సినిమా ఇది సినిమా అంతే. దాని దగ్గర ఫ్యాన్ ఫాలోయింగ్లు పెట్టి ఒకళ్ళు డ్యామేజ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అది ఏదైనా అందరినీ థియేటర్కి రప్పించగలిగినటువంటి సినిమా పుష్ప 2 అని నాకు అనిపిస్తుంది. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, రష్మిక గారు వీళ్ళంతా ఒక టీం వర్క్, దానికి యజ్ఞం చేసినట్టు, తపస్సు చేసినట్టుగా. ఎందుకంటే ఈయన చెక్కుడు వ్యవహారం కదా సుకుమార్ గారు. మనకి రాజమౌళి గారి తర్వాత ఇక ఆ రేంజ్లో అంతకు మించి కూడా చెప్పలేము. అంతకు చెక్కులు 2 చెక్కన్లు ఉన్నారు మనకు తెలుగునాట. సుకుమార్ గారు అండ్ అదే ఫస్ట్ రాజమౌళి గారు, తర్వాత సుకుమారే ఆ జక్కన్న ట్రాక్ చూడాలంటే ఆ స్ట్రీమ్ లైన్లో. సో ఎనీవే మరి ఈ ఎక్స్ జనరేషన్ ఒక అర్ధగంట చూడటానికి ఓపిక లేని జనరేషను, ఒక గంట సేపు కూర్చోవాలంటే అమ్మో వాయు అనే జనరేషను, ఒక 1.5 2 గంటలు అయ్యా బాబోయ్ జీవితం కాలిపోతుందిరా అని ఫీల్ అయ్యేటటువంటి ఒక యాటిట్యూడ్, ఒక మైండ్ సెట్ నడుస్తుంది. దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కోర్స్, అందులో డౌట్ లేదు. మనకు చేతిలోకి మొబైల్ రావడమే అన్నిటికీ కారణం. ఇది వినాశనం జరుగుతుందా, విజ్ఞానం పెరుగుతుందా, మనం ఎట్ట మారిపోతుందో మనల్ని మార్చేస్తుంది. అది డబ్బు మనం సృష్టిస్తే అది మనల్ని ఆడిస్తున్నట్టుగా ఈ మొబైల్ కూడా మనం సృష్టించింది, కానీ ఇది కూడా మనల్ని ఆడిస్తుంది. మన జీవితాలని మీద మనం ఊహించని ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. సో అట్లా మరి ఇప్పుడు నిజంగా సుకుమార్ వర్సెస్ ఎక్స్ అంటే ఒక 20 టీనేజర్స్, యంగ్ జనరేషన్ని 25 ఏజ్ గ్రూప్లో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇది దేనికైనా ఇవాళ రేపు ఇటువంటి మూవీస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వ్యూయర్షిప్ కావచ్చు, ఎనీథింగ్ హానెస్ట్గా మాట్లాడుకుంటే మరి వాళ్ళు ఎంతవరకు ఈ 3 గంటల 20 నిమిషాల రన్ టైంతో ఇది చేయగలుగుతారు, అల్లు అర్జున్ గారు చేశారనేది మనకు తెలిసిపోద్ది. లెట్స్ వెయిట్ అండ్ సీ.